సో ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు బాబాయ్స్? సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ముందుగా అసలుకి బ్యాచిలర్కి ఎంత డబ్బులు వస్తే ఎంత మిగులుతాయి, ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి 2000 దిరహామ్స్ ఇస్తే మనకి మిగిలేది 1500 దిరహామ్స్ అనమాట. ఎందుకంటే అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది, తినడానికి తిరగడానికి ఒక 500 అవుతాయి. 1500 అంటే 1500 ఇంటూ 25 వేసుకుంటే 15×5 = 75, అంటే 37,500 రూపాయలు మిగులుతాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఆ విధంగా 2000 ఇస్తే బ్యాచులర్కి 2000లో 1500 మిగులుతాయి అన్నమాట. అదే ఇప్పుడు సేల్స్లో అనుకోండి 3000 ఇస్తే ఇప్పుడు మొత్తం పోను మిగిలేది ఎంత అనుకున్నారు? కామెడీగా భలే ఉంటుంది చెప్తే. 3000 ఇస్తే 350, 250 వేసుకున్నా అక్కడ ఒక 600 + 700 1300, తినడానికి ఒక 500. అంటే సేల్స్ జాబ్ కంటే ప్రశాంతంగా కూర్చొని ఏదైనా 2000 జాబ్ ఇచ్చేది ఫుడ్ పెట్టే అకామిడేషన్ అయితే ఇంకా సూపరు. బట్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవి ఉంటే చూసుకోండి, అలా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎంత ఎతికినా వేస్ట్. ఫస్ట్ అయితే మీరు అలాంటివి చూసుకొని ఆ తర్వాత స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని వెళ్తా అంటే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో శాలరీ ఎటువంటివి ఏంటి అనేది చెప్తాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.